చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊరిలో అమాయకుడు, పాప అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలే బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయి ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన, ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి చివరికి వచ్చేసరికి, ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏంద్రానైనా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు. కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. ఇంకోటి కనపడి, నీ కుక్కపిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏంద్రానైనా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు, కుక్కపిల్ల అంటాడు, ముగ్గురితో చెప్పించినాడు, 3వ వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు, కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు, అరే ఇది మేకపిల్ల అయినా కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తాడు. ఇంకో 4 అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకొకడు కనపడతాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు అని 4వ వాడు అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం ఇందులో నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, 2వ వ్యక్తి పేరు దత్తపుత్రుడు, 3వ వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ, తన మనిషి, 4వ వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. గుర్తుకు రావడం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా, ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో, ఏ రకంగా ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది.